నర్సారావుపేట చంద్రబాబు నాయుడు కాలనీ వద్ద హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. శుక్రవారం బీసీ కాలనీ చంద్రబాబు నాయుడు కాలనీలలో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మున్సిపల్ అధికార సిబ్బంది పట్టణ సుందరీకరణకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలు కూడా సహకరించి ముందుకు రావాలని కోరారు. మనకి చెప్తా శాంక్షన్ పంపించున్నాం డిపిఆర్ రోజు 3 నుంచి సాయంత్రం 7 దాకా పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఈ పట్టణంలో శానిటైజేషన్ డ్రైవ్ చేస్తున్నాం. ప్రతి కాలం శుభ్రం చేయటం, రోడ్లను శుభ్రం చేయటం, అదేవిధంగా వాళ్ళకి సమస్యలు ఉంటే 2 పూట్ల మంచినీళ్ళు కానీ ఇట్లాంటి రాకపోతే పైప్ లైన్ వేయటం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. మరి దీనికి కమిషనర్ గారు, డిఈ గారు, ఏఈ గారు, వాళ్ళ మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా శానిటరీ వర్కర్స్ అందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే మన పని మనం చేసుకుంటేనే మన పట్టణాన్ని బాగు చేసుకోగలం. మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి మరి మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారితో మరి ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి చేస్తున్నాము. ప్రతిదీ వాట్సాప్లో వాళ్ళకి పంపిస్తున్నాము. నర్సాపేట పట్టణం సుందరీకరణకు మేము అండగా ఉంటామని చెప్పి నారాయణ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. ఏదైనా ప్రభుత్వం మీద ఆధారపడకుండా మన పట్టణాన్ని మనం బాగు చేసుకోవాలి, మన రోడ్లు మనం బాగు చేసుకోవాలి, కాలువలు మనం బాగు చేసుకోవాలి ఆలోచనతో ఇక్కడ పార్టీ నాయకులు కానీ మరి మహిళలందరూ కూడా ముందుకు రావడం జరిగింది. 1-4 సార్లు మనం వస్తే కనుక మరి ఏ వార్డులోకి ఆ వార్డులో ప్రజలు వాళ్లే కాలువలు శుభ్రం చేసుకుంటూ ఉంటారు. ఒకళ్ళ మీద ఆధారపడకుండా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అది మన ఆలోచన. అదేవిధంగా ఇక్కడ సత్తెనపల్లి రోడ్లో మరి ఫ్లైఓవర్ ఒకటి శాంక్షన్ అయింది మనకి. దానికి 5 కోట్లు మన ఆర్ఎండ్బి వాళ్ళు శాంక్షన్ చేస్తామని చెప్పారు. దీన్ని దగ్గర ఉండి చేయిస్తాం. ఎందుకంటే అది పెద్ద వాగు అనమాట. ఈ నర్సాపేట మూసీ నది లాంటి, దాని పేరు నర్సాపేట మూసీ నది. దాన్ని డ్రైవ్ చేసి హై లెవెల్ బ్రిడ్జ్ కట్టి ఎక్కడ వరదలు రాకుండా ఇబ్బంది లేకుండా చేద్దామని మనం టెండర్ పెట్టాము. దానికి 5 కోట్లు శాంక్షన్ అవుతుంది. దాన్ని కూడా దగ్గర ఉండి చేయడం జరుగుతుంది. మరి రాబోయే కాలంలో గుంటూరు రోడ్లో ఉన్న హై లెవెల్ బ్రిడ్జ్ అదొకటి కట్టాలి. ఇవన్నీ కూడా దగ్గర ఉండి